ఐటీ సొల్యూషన్స్. మనం టూ వీడియోస్లో చూస్తున్నాము. అమెజాన్ అరోరా RDS డేటాబేస్ కాన్ఫిగరేషన్. ఈ వీడియోలో ఆల్రెడీ డేటాబేస్ క్రియేట్ చేసుకున్నాము, ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాము. ఇక టెస్టింగ్ గురించి చూద్దాము. టెస్టింగ్ చేయడం కోసం మీరు MySQL వర్క్ బెంచ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మనం క్రియేట్ చేసినటువంటి EC2 ఇన్స్టెన్స్ తోటినైనా మనం టెస్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నారు ఒక బ్యాషన్ హోస్ట్ రన్నింగ్లో ఉంది, అలాగే RDS డేటాబేస్ క్రియేట్ చేసినటువంటి డేటాబేస్ కూడా అవైలబుల్లో ఉంది. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ తోటి లాగిన్ అవుతాను. పబ్లిక్ IP అడ్రస్ తీసుకొని అసలు టెస్టింగ్ ఏం చేస్తాము అనేది మనం తెలుసుకోవాలి. టెస్టింగ్ అంటే RDS సక్సెస్ఫుల్గా కాన్ఫిగర్ అయిందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. అంటే EC2 ఇన్స్టెన్స్ తోటి ఈ RDS లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకు రీడర్ రైటర్ అనేవి 2 ఉంటాయి. రైటర్ అంటే మనం డేటాబేస్ మీద రైట్ పర్మిషన్స్ ఉన్నట్లు, అలాగే రీడర్ అంటే రీడర్ ఓన్లీ పర్మిషన్స్ ఉన్నట్లు మనకి ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ మన క్లస్టర్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ మనకు ఒక రైటర్ కానీ రీడర్ కానీ ఎండ్ పాయింట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మనకు డీటెయిల్స్లో దీనిని ఎలా టెస్ట్ చేస్తామనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్లో పబ్లిక్ IP అడ్రస్ కాపీ చేసుకొని పోటీలోకి వెళ్ళి లాగిన్ అవుతాము. EC2 ఇన్స్టెన్స్లోకి లాగిన్ అయినాను. సుడో m అప్డేట్ కమాండ్ ఇస్తాను. ఫస్ట్ రిపాజిటరీని అప్డేట్ చేసుకొని తర్వాత మనం SQLలోకి లాగిన్ అవుతాము. అప్డేట్ అయిపోయింది m రిపాజిటరీ. ఇక RDSలోకి వెళ్ళి మనం MySQLకి లాగిన్ కావడానికి ఆల్రెడీ చెప్పినాను. ఇక్కడ రీడర్ రైటర్కి ఒక్కొక్క ఎండ్ పాయింట్ క్రియేట్ అవుతుంది ఆటోమేటిక్గాని. ఈ ఎండ్ పాయింట్ కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని మన EC2 టెర్మినల్లో కమాండ్ ఇస్తాము. కమాండ్ MySQL -h మనం కాపీ చేసుకున్నటువంటి ఎండ్ పాయింట్ నెక్స్ట్ అప్పర్ కేస్ P అప్పర్ కేస్ P. ఇక్కడ MySQL యొక్క డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి డిఫాల్ట్ పోర్టు ఆ కాన్ఫిగరేషన్లో మీరు చూసే ఉంటారు 3306. నెక్స్ట్ -u అంటే యూజర్ ఇవ్వాలి. ఇక్కడ కాన్ఫిగరేషన్లో ఇచ్చినటువంటి ఈ క్రెడెన్షియల్స్ అన్నీ మనం అలాగే ఇవ్వాలి. అడ్మిన్ -p స్మాల్ p ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చినట్లయితే పాస్వర్డ్ అడుగుతుంది. కమాండ్ నాట్ ఫౌండ్. MySQLని ఇన్స్టాల్ చేసుకొని క్లియర్ చేస్తాను స్క్రీన్ని. ఇప్పుడు మనం MySQL -h రీడర్ యొక్క ఎండ్ పాయింట్ అప్పర్ కేస్ P మనం ఇచ్చినటువంటి MySQL పోర్ట్ నెంబర్ 3306 -u యూజర్ నేమ్. మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇస్తారో ఆ యూజర్ నేమ్ ఇవ్వండి. నేను అడ్మిన్ అని ఇచ్చాను. -p
పాస్వర్డ్ కోసం ఎంటర్ ఇచ్చినట్లయితే మనకు ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఏ పాస్వర్డ్ అయితే ఇచ్చినామో ఆ కాన్ఫిగరేషన్లో అదే పాస్వర్డ్ ఇక్కడ కూడా ఇవ్వాలి. మనం MySQLతో లాగిన్ అయినాం ఇప్పుడు సక్సెస్ఫుల్గా. మీరు చూడగలరు MySQL గ్రేటర్ దెన్ ప్రాంప్ట్ ఇక్కడ కనిపిస్తుంది. దీనిని MySQL ప్రాంప్ట్ అంటాము. ఇప్పుడు ఒక డేటాబేస్ కమాండ్ నేను జస్ట్ టెస్టింగ్ కోసం ఇస్తున్నాను. ఇక్కడ ఇది డేటాబేస్ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ జస్ట్ నేను సింపుల్ కమాండ్ ఒకటి క్రియేట్ డేటాబేస్ రేటింగ్స్ కోలన్ అని ఇచ్చాను. డేటాబేస్ రేటింగ్స్ అనేది క్రియేట్ కావడం కోసం క్వరీ ఓకే 1 రో ఎఫెక్టెడ్ అని చూపిస్తుంది. ఇక్కడ యూస్ రేటింగ్స్ డేటాబేస్ చేంజ్డ్ సెలెక్ట్ డేటాబేస్ మనం ఇక్కడ రేటింగ్స్ అనే డేటాబేస్ని సెలెక్ట్ చేసింది. సెలెక్టెడ్ డేటాబేస్ అని ఇచ్చినప్పుడు నెక్స్ట్ షో టేబుల్స్ మనకి ఇక్కడ టేబుల్స్ ఏమీ లేవు. దీనికోసం ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేశాను. క్రియేట్ టేబుల్ రేటింగ్స్ ఆల్రెడీ డేటాబేస్ రేటింగ్స్ క్రియేట్ చేసాము కాబట్టి ఆ నేమ్ తీసుకొని ఆథర్లో వర్చర్ 20 క్యారెక్టర్స్ అని రేటింగ్ 10 ఇంటీజర్ వాల్యూగా అలాగే టైం రేటెడ్ డేట్ టైమ్ ఇవి మాత్రమే 3 ఎంట్రీస్ ఇస్తున్నాను. క్వరీ ఓకే. నెక్స్ట్ కమాండ్ షో చూద్దాం. షో టేబుల్స్ మీరు చూడండి ఇక్కడ పైన నేను యూజ్ చేసినటువంటి షో డేటాబేస్కి షో టేబుల్స్కి ఈ షో టేబుల్స్లో ఎంటీ సెట్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు టేబుల్ అనేది ఒకటి రేటింగ్స్తో క్రియేట్ అయింది. ఇక నెక్స్ట్ డిస్క్రైబ్ రేటింగ్స్ అని ఇచ్చాను. మనం క్రియేట్ చేసినటువంటి టేబుల్లో ఆథర్ రేటింగ్ టైం రేటెడ్ అని 3 కాలమ్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక టేబుల్ని ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ టేబుల్లోకి కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ ఇంటూ రేటింగ్స్ అంటే రేటింగ్స్ అనేది మన డేటాబేస్ నేమ్ టేబుల్స్ నేమ్ అలాగే ఆథర్ రేటింగ్ టైం రేటెడ్ ఇక్కడ తీసుకున్నటువంటి ఫీల్డ్స్ ఈ టైప్లో మనం వాల్యూస్ ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూస్ ఎలా ఇస్తామంటే ఇక్కడ వర్షర్ అనేది ఆథర్ నేమ్ జ్యోతి అని ఇచ్చాను. అలాగే రేటింగ్ నెంబర్ 1 డేట్ అండ్ టైమ్ ప్రొవైడ్ చేశాను. అలాగే 2 ఎంట్రీస్ ఇచ్చాను నేను ఇక్కడ. చూద్దాం ఎలా ఇన్సర్ట్ అవుతుందో. క్వెరీ ఓకే 2 రోస్ ఎఫెక్టెడ్. నెక్స్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రేటింగ్స్ మనకి ఇక్కడ 2 ఎంట్రీస్ కనిపిస్తున్నాయి ఈ కమెంట్ తోటి. ఓకే అంటే మనం ఇక్కడ డేటాబేస్లోని రైటర్ తోటి ఈ రైటరు 1 మినిట్ ఇక్కడ మనం రైటర్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఎండ్ పాయింట్ తీసుకొని రైటర్ వర్క్ అవుతుందా లేదో అనేది టెస్ట్ చేసాం. సక్సెస్ఫుల్గా టెస్ట్ అయింది. ఇప్పుడు రీడర్ని టెస్ట్ చేస్తాము. రీడర్ని సెలెక్ట్ చేసుకొని రీడర్కి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. వచ్చి చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ 1:1 RDS అని చూపిస్తుంది. ఇక్కడ ఇన్స్టెన్స్ 1:1B
ఎండ్ పాయింట్ అనేది చేంజ్ అయింది దీనికి. అంటే డిఫరెంట్ ఎండ్ పాయింట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి. ఇక్కడ మనం ఏమీ ఇవ్వలేదు, ఇవి ఎండ్ పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అయినాయి. ఈ ఎండ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకుందాము. నెక్స్ట్ MySQLలో నుంచి, అంటే నేను ఇప్పుడు ఆ ఎండ్ పాయింట్లో ఉన్నాను కాబట్టి దానిలో నుంచి ఎగ్జిట్ అయిపోతాను. ఎగ్జిట్ అయిపోయి నా డాలర్ ప్రాంప్ట్లోకి వచ్చేసాను. ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కమాండ్ ఇచ్చినామో ఆ కమాండ్ని అలాగే ఇస్తాము, కాకపోతే ఇక్కడ చేంజ్ చేస్తాము ఎండ్ పాయింట్ అనేది. అది తీసేసి వేరే ఇస్తాను. MySQLలోకి లాగిన్ అవ్వడం కోసం MySQL-H రైట్ క్లిక్ ఇస్తే మనం కాపీ చేసుకున్నది టెర్మినల్ మీద ఆటోమేటిక్గా పేస్ట్ అయిపోతుంది. -P3306 పోర్ట్ నెంబర్, ఇవన్నీ కాన్ఫిగరేషన్లో ఉంటాయి. ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూసినట్లయితే ఎవరికి అర్థం కాదు. ఇక్కడ అడ్మిన్, నెక్స్ట్ -p ఎంటర్ ఇస్తే పాస్వర్డ్ అడుగుతుంది. మనం ఏ పాస్వర్డ్ అయితే ప్రొవైడ్ చేసామో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. MySQL ప్రాంప్ట్ తోటి మనం ఏ ప్రాంప్ట్ ఏ ఎండ్ పాయింట్తో కనెక్ట్ అయ్యామనేది మనకి ఇక్కడ ఈ ప్రాంప్ట్లో అయితే కనపడదు. మీరు ఎక్కడైనా చూడండి, మనకు కనబడట్లేదు. ఎప్పుడైతే నేను రీడర్లోకి ఎంట్రీ అయ్యాను, ఇక్కడ షో టేబుల్స్ ఇస్తే నో డేటాబేస్ సెలెక్టెడ్, యూజ్ రేటింగ్స్, మనకి ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది డేటాబేస్ చేంజ్డ్ అనేసి. ఇప్పుడు సెలెక్ట్ డేటాబేస్, నాకు డేటాబేస్ని సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ షో టేబుల్స్, నాకు ఉండేటటువంటి నేను క్రియేట్ చేసిన టేబుల్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఈ క్లస్టర్ ఈ RDSలో క్రియేట్ చేసినటువంటి రేటింగ్స్ అనే డేటాబేస్, అలాగే రేటింగ్స్ అనే టేబుల్ని మనం చూడగలుగుతున్నాము, అంటే రీడ్ చేయగలుగుతున్నాము. డిస్క్రైబ్ రేటింగ్స్ అని చూసినప్పుడు మనకు డిస్క్రైబ్ కూడా వర్క్ అవుతుంది, అంటే మనం రీడ్ చేయగలిగినవి ఏవైనా కూడా ఇక్కడ వర్క్ అవుతున్నాయి. ఇప్పుడు ఏదైనా ఒక రైటర్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా అనేది టెస్ట్ చేసుకుందాం. ఇక నేను ఇంకొక ఎంట్రీ ఇచ్చినాను ఈ రేటింగ్స్ అనే టేబుల్లోకి. ఇన్సర్ట్ ఇంటూ రేటింగ్, ఇన్సర్ట్ ఇంటూ రేటింగ్స్, ఆథర్, రేటింగ్స్, టైం రేటెడ్, ఈ 3 ఫీల్డ్స్ ఇచ్చాను. నెక్స్ట్ టైప్ వాల్యూస్ కృష్ణ అని 3 టైం స్టాంప్ ప్రొవైడ్ చేశాను. ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. రైటబుల్ పర్మిషన్స్ ఉన్నాయో లేదా ఈ రీడర్కి అనేది మనం టెస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ మీకు ఎర్రర్ కనిపిస్తుంది. యూ హ్యావ్ ఎన్ ఎర్రర్ ఇన్ యువర్ SQL సింటాక్స్, చెక్ ది మాన్యువల్ దట్ కరస్పాండ్స్ టు యువర్ MySQL version for the right syntax to use. Okay, just a syntax error, comma. మీరు ఇక్కడ చూడగలరు MySQL server is running with the read only option, so it cannot execute this statement అనేది. అంటే ఇది రీడర్ కాబట్టి రైటబుల్ పర్మిషన్స్ ఇక్కడ మనకు ఇవ్వట్లేదు. సో చూసారు కదా టెస్టింగ్ ఎలా చేస్తామో. డేటాబేస్ని EC2 ఇన్స్టెన్స్ తోటి లాగిన్ అయ్యి డేటాబేస్ వర్క్ అవుతుందా లేదా, రీడ్ రైట్ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి ఇక్కడ టెస్టింగ్ చేసుకోవడానికి ఈ వీడియో చేసి చూపిస్తున్నాను.
అలాగే మనకు నెంబర్ ఆఫ్ రీడర్స్ను కూడా, నెంబర్ ఆఫ్ అవైలబిలిటీస్ జోన్స్లో నెంబర్ ఆఫ్ సబ్నెట్స్ని క్రియేట్ చేసుకొని కూడా మనం నెంబర్ ఆఫ్ రీడర్స్ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం తీసుకునేటటువంటి రీడర్ అనేది 2-3 రీడర్స్ కూడా మనకు హై పెర్ఫార్మెన్స్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. అది మన కాన్ఫిగరేషన్లో సబ్నెట్స్ని క్రియేట్ చేసుకొని ఆ సబ్నెట్ గ్రూప్కి యాడ్ చేసుకున్నప్పుడు మనకు రీడర్స్ అనేవి ఇక 2-3 రీడర్స్ కావాల్సినప్పుడు అలాగ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయ్యంటే నాకు లైక్ ఇవ్వండి. అలాగే నాకు ఈరోజు మార్నింగ్ గెట్ కమెంట్స్ అనేటటువంటి ఒక టాపిక్, ఒక వీడియో మీద ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్ ఎవరైనా అదర్ వ్యూవర్స్ ఆ కామెంట్ చదివి రిప్లై ఇవ్వగలరు. దానికి ఏం రిప్లై ఇస్తారో చూస్తాను నేను కూడాను. తప్పకుండా రిప్లై అనేది ఆ కామెంట్కి ఇవ్వండి. అది 7th గెట్ కమెంట్స్ అనేటటువంటి, మీరు గెట్ ప్లేలిస్ట్కి వెళ్ళారంటే నా ఛానల్లో మీకు అక్కడ కనిపిస్తుంది. ఏ వ్యూవర్ అయినా ఏ సబ్స్క్రైబర్ అయినా దానికి ఆన్సర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ ఫర్దర్ వీడియోస్ if you are newly watching my videos.